Hello, good morning to all. This is Janvi Kamaram and many gap అనేది వచ్చింది. సో బికాస్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు పీజీ సెట్ ఏపీ పీజీ సెట్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇది మెయిన్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఈ వీడియో. సో ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let's see. AP PG set, Andhra Pradesh PG set, postgraduate entrance test. సో ఈ ఎగ్జామ్ అనేది రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ ముందు దిస్ టెస్ట్ వాజ్ మెయిన్లీ కండక్టెడ్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆఫ్లైన్ టెస్ట్. రీసెంట్గా ఈ ఇయర్లో కొత్తగా ఈ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మారింది. అది సమ్ గవర్నమెంట్ పర్పసెస్ వల్ల కావచ్చు అండ్ అదర్ ఇష్యూస్ వల్ల కావచ్చు. అండ్ నౌ దిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్ వాజ్ మెయిన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ దీనికి మార్క్స్, ఈ ఎగ్జామ్కి మెయిన్లీ మార్క్స్ ప్యాటర్న్ వచ్చేసరికి 100 questions and 100 marks. Each question carries only one single mark అనమాట. And there is no negative marking along with this test. And మనం నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఫామ్ ఎంట్రన్స్ టెస్ట్ వీటికి చూసినట్లయితే ఇది డాక్టర్ ఎంబీబీఎస్ చేయడానికి ఒక మంచి ప్రిఫరబుల్ నీట్ టెస్ట్ కాబట్టి అది దట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ నెగటివ్ మార్క్స్ అండ్ 180 questions. Each question carries 4 marks. But in this postgraduate test, it was mainly considered as each question carries only 1 mark. So 100 questions carries 100 marks and there is no negative marking. And there is no negative marking in this question. సో కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇందులో చూసినట్లయితే ఫర్ మామూలుగానే తెలిసింది ఓసీబీసీకి కొంచెం హై క్యాస్ట్ కాబట్టి ఇట్ వాస్ మెయిన్లీ డివైడెడ్ అండ్ బెస్ట్ ర్యాంక్ ఆపర్చునిటీ. ఓసీబీసీకి నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ 35 మార్క్స్ అని నేను క్లారిఫై చేశాను. బట్ 35 కన్నా ఎక్కువ వచ్చిన ఓసీబీసీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ బట్ ఇఫ్ ఇన్ కేస్ 35 బిలో 30 బిలో ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్లో మనం జాయిన్, పర్టికులర్గా 30 బిలో డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఓసీ బీసీలో 30 బిలో వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉండదంటే క్వాలిఫై అవ్వడానికి ఉండదు. బట్ వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలంటే మాత్రం వాళ్ళు ఇంకా అడ్మిషన్స్కి పేమెంట్ సీట్ అనేది ఆఫర్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందే. బట్ ఏదైనా క్వాలిఫై అయితేనే కదా నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకునేది లైఫ్లో కూడా. సో ఇందులో మాత్రం అట్లా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి మాత్రం ఆల్ మార్క్స్ కన్సిడర్డ్ అండ్ క్వాలిఫైడ్. వాళ్ళకి 10 వచ్చినా 10% వచ్చినా 5% వచ్చినా 2% వచ్చినా కూడా 20% వచ్చినా కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అండ్ ఈ రిఫరెన్స్ సీట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ కౌన్సిలింగ్ అండ్ సీట్ అలాట్మెంట్. కౌన్సిలింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ అంటే మెయిన్లీ చాలానే వినుంటాం మనం. నీట్ ఎంబీబీఎస్ ఎగ్జామ్లో కూడా కౌన్సిలింగ్, ఇవి ఎంసెట్ కానీ టీఎస్ఏ ఎంసెట్ కానీ ఇవి అన్నిట్లో కౌన్సిలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనం కీ కూడా వాళ్ళే వదులుతారండి. బట్ ఈ పీజీ సెట్కి అయితే మాత్రం ఈ కీ అనేది ఒక ప్రిఫరబుల్ డేట్ అప్పుడు వాళ్ళే వదులుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డేస్కి వదలవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్కి వదలవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ అలా వదిలేవచ్చు. సో కీ అనేది మెయిన్లీ వాళ్ళే కాన్సెప్ట్గా అడుగుతారు. అండ్ బేసికల్గా ఇక్కడ వెబ్ ఫేస్ కౌన్సిలింగ్ అనేది 2 phases జరుగుతుంది. ఈచ్ phase 1, phase 2. ప్రతి ఎగ్జామ్లో ఆఖరికి నీట్తోనే కాదు, నీట్ అయినా పీజీ సెట్ అయినా టీఎస్ఎం సెట్ అయినా ఏపీఎం సెట్ అయినా phase 2, phase 1 కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. బికాజ్ 2 phases ఇప్పుడు
ఒక్క దాంట్లో రాకపోతే నెక్స్ట్ దాంట్లో అయినా కంపల్సరీగా రావాలి అని కోరుకుంటాం. సో అలాంటిదే ఎగ్జాంపుల్గా phase 1 అండ్ phase 2 కౌన్సిలింగ్ అని అనుకోవచ్చు. ద phase 1 కౌన్సిలింగ్ విచ్ కన్సిడర్డ్ యాజ్ మార్క్ వైజ్ అండ్ ర్యాంక్ వైజ్ సీట్ అలాట్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, you got 90 marks in PG set, you compulsory consider to a better university like SV University and HCU University Hyderabad. సో ఇలా బట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా కూడా నువ్వు అనుకున్న సీట్ రాకపోయినా ఆ మార్క్స్కి తగ్గట్టు సీట్ అనేది ప్రిఫర్ చేస్తారు phase 1 కౌన్సిలింగ్లో. వాళ్ళు ప్రిఫర్ చేయడంతో పాటు మనం కూడా చేసుకోవచ్చు అని డీటెయిల్గా ఈ phase 1 కౌన్సిలింగ్ అనేది డీటెయిల్గా ఉందన్నమాట. నెక్స్ట్ phase 2 కౌన్సిలింగ్. phase 2 కౌన్సిలింగ్ అనేది సీట్ అలాట్మెంట్స్ విత్ పర్టికులర్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఈ సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి ఇప్పుడు సపోజ్ you want a chance and you just want a chance in SV University, Sri Venkateshwara University in Tirupati, but you should not qualify that. You should not qualify in PG set exam. Literally in phase 2 counseling you have the right to qualify and you have the seat to involve in your exam అనమాట. ఈ phase 2 కౌన్సిలింగ్లో మాత్రం మీకు కావాల్సిన యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే ఈ phase 2 కౌన్సిలింగ్లో మీరు అడ్మిషన్ అనేది పెచ్చప్ చేయాలన్నమాట. అడ్మిషన్ అనేది పెచ్చప్ చేసిన తర్వాత ఈ phase 2 కౌన్సిలింగ్లో మీరు చేరాలనుకున్న సీట్ ఇన్ కేస్ వచ్చినా రాకపోయినా కూడా అది పర్టికులర్గా మనకి రావాలి అనే బై మిస్టేక్లో వచ్చిందనుకో మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. అది కూడా phase 1లో బై మిస్టేక్లో వస్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ phase 2లో రాలేదు, నాకు phase 2లో ఛాన్స్ ఉంది అని ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు అనుకున్న యూనివర్సిటీకి సీట్ అనేది అలాట్మెంట్ చేయాలన్నమాట. సో ఇది డీటెయిల్స్. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఇక్కడ నేను క్లారిటీగా ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాను. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తొందరగా వీడియో చేస్తే, బికాజ్ నేను కూడా పీజీ సెట్ రాస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ నో టైమ్. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ better suggestion to use. So ఈ PG సెట్ May 9th సాటర్డే జరుగుతుంది అనమాట. నాకు May 9th బికాజ్ ఐఎమ్ ఎ బోటనీ స్టూడెంట్ అండ్ ఐఎమ్ ఎ సైన్స్ స్టూడెంట్. సో నాకు సైన్స్ స్టూడెంట్స్కి May 9, కెమికల్ సైన్సెస్ వీళ్ళకి అందరికీ May 9 జరుగుతుంది. ఇంకో డీటెయిల్గా చెప్పాలంటే కెమికల్ సైన్స్ చదువుకునే వాళ్ళకి పీజీ సెట్ ఎగ్జామ్ May 9th మార్నింగ్ 9:30 to 11 దాకా జరుగుతుంది. అండ్ బయాలజికల్ సైన్స్ చదువుకునే వాళ్ళకి పీజీ సెట్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ 12:30 to 2 దాకా జరుగుతుంది. సో ఇది రాసినాక మీకు కీ అనేది 1 వీక్లో ఇవ్వచ్చు. వాళ్ళు లేట్ పెట్టి ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. కీ అనేది సపోజ్ మీకు ఇచ్చిన కీ అనేది బై మిస్టేక్ there is a mistakes in that key అని అంటే మాత్రం you just raise that. మీకు ఒకవేళ కీ అనేది తప్పుగా వచ్చింది అని మీరు ఐడెంటిఫై చేస్తే మాత్రం you just raise that detailed to the university. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేది రీసెంట్గా ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫర్ లాస్ట్ ఇయర్స్ అయితే మాత్రం ఈ ఎగ్జామ్ అనేది ఆంధ్రకేసరి యూనివర్సిటీ నుంచి కండక్ట్ అయిపడుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ మీద. సో ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి ఈ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ ఆ కీ అనేది రాంగ్గా ఉంటే మాత్రం యూ జస్ట్ రైజ్ ద డౌట్ టు ది యూనివర్సిటీ. తర్వాత మీకు వాళ్ళు ఇంకొక ఆప్షన్గా మీకు ఆ కీని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఒక అప్లికేషన్ కూడా ఇస్తారు. మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత you just choose that and write that answers and write that key. So PG set రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఫైనల్గా ఆల్ ది బెస్ట్.
లాస్ట్ నుంచి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే చెప్తున్నా. రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, దిస్ జాహ్నవి కపూర్ సైనింగ్ ఆఫ్.